హలో దోస్తులారా, బాగున్నారా? మన ఇంటి విశేషాలకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోతున్నాం మిల్ మేకర్ పకోడీ. సరే చూసేద్దామా మిల్ మేకర్ పకోడీ. మనకి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్, కార్న్ఫ్లోర్, వరిపిండి అంటే బియ్యం పిండి, ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, నిమ్మకాయ అండ్ గరం మసాలా. తీసుకున్నారు ఇంగ్రీడియంట్స్. లెట్స్ స్టార్ట్ మిల్ మేకర్ పకోడీ. లెట్స్ కుక్. ముందుకైతే గోరువెచ్చని నీళ్ళలో మిల్ మేకర్ని అయితే బాగా నానబెట్టేసాను. ఒక 5 minutes అయితే ఉంచేసుకుని ఇలాగా వాటర్ని అయితే వాటర్ని అయితే పిండేసి మొత్తం మిల్ మేకర్ని అయితే బయటికి పెట్టేసుకున్నాను ఇలాగా. దీంట్లో కాస్త కచ్చా పిచ్చగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అలాగే కొంచెం కారం, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ఉప్పు వేసేసాను. దీంట్లో ఇంకా గరం మసాలా వేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. అలాగే దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ వరిపిండి అయితే వేసేసుకున్నాను. మనకు కావాల్సినవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే బాగా ముద్దుగా కాకుండా కొంచెం పిండి పిండిగా ఉంటే చాలు. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారా ఇక్కడ నేను ఎలా కలుపుకుంటున్నానో. కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేస్తే కూడా వాటర్ ఎక్కువ అయిపోతుంది. సో మనకి బాగా చూసుకుని వాటర్ నెమ్మదిగా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, నన్ను చూస్తే ఇలా వాటర్ అయితే కలిపేసుకుని నెమ్మదిగా ఇలా పిండిని అయితే కలిపేసుకున్నారు కదా. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ముక్కిడి పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే పోసేసుకుని దాన్ని అయితే హీట్ చేస్తున్నాను. ఈలోగైతే పిండిని అయితే కలిపేసుకుంటున్నాను కదా, చూస్తుండండి. సరే ఆ పిండి అయితే ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా మిల్ మేకర్ని అయితే వేసేసుకొని మిల్ మేకర్ పకోడీని అయితే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నా. చూసారా, అది చాలా జాగ్రత్తగా ఉంటూ ఆయిల్ దగ్గర అయితే వేయండి. నాకైతే ఆయిల్ విషయాలు అయితే చాలా భయం, గమ్మున ఎక్కడ తూలుతుందేమో అని. ఇదైతే ఏం తూలదు. జరా ఫ్రై చేసేసుకోండి. హాహాహా, మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోతుంది. చూసారా ఇక్కడ మిల్ మేకర్ చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. అంటే మన మిల్ మేకర్ పకోడీ వేగిపోయినట్టు అర్థం. సరే ఇప్పుడు ఈ మిల్ మేకర్ పకోడీని అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను. పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. గమ్మున ఎక్కడైనా నూనె ఉంటే వాడిపోతుందని. ఏందో మళ్ళీ మిల్ మేకర్ ఉడికిందో లేదో మీకు డౌట్గా ఉందా? అయితే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మిల్ మేకర్ చూడండి, నేనైతే నొక్కి చూపిస్తున్నా. లోపలంతా అయితే ఉడికిపోయింది. మెత్తని మిల్ మేకర్ పకోడీ. నాలాంటి నాన్ వెజ్ లవర్స్కి ఈ మిల్ మేకర్ పకోడీయే కదండి నాన్ వెజ్. లెట్స్ ట్రై. చూసారా మిల్ మేకర్, వేడి మిల్ మేకర్ పకోడీ పైన ఉల్లిపాయలు చల్లుకొని అబ్బా నిమ్మరసం పిండుకొని చల్లితే సూపర్ మిల్ మేకర్ పకోడీ రెడీ. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో చెప్పండి. నాకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. బాయ్. ఇంతకీ మన ఛానల్ పేరు ఏంటంటే మన ఇంటి విశేషాలు. ఇలా ముచ్చటితో డైలీ ఒక రోజుకి ఒక ముచ్చటితో వస్తాను. బాయ్. మన ఇంటి విశేషాలకు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.